ఓహో! తీస్తున్నావా? ఇదిగోండి చేపల పులుసు అయితే నేను గరిటెతో అయితే పెట్టట్లేదు, ఇడిపోతాయి కదా అని చెప్పేసి ఇలాగా మనం ఒకసారి చేతితోటే అటు ఇటు తిప్పాలన్నమాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. సండే వచ్చిందంటే ఇంకా మీకు తెలిసిందే కదా, ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ అయితే చేయకుండా ఉండను. అందులోని పిల్లలు ఇంకా హారిక గది కాలేజ్ సెలవులేమో, ఇంకా ఈ వారం రోజుల నుంచి ఇంకా ఇంట్లోనే హడావడి కింద ఉంటుంది. జ్యూస్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాను. ఇదిగోండి చూడండి, నేనైతే చేప అయితే తెప్పించాను, గోదావరి చేప మాట. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి అక్కడే బాజించేసి తీసుకొచ్చేసారు. ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు కానీ ఇంకా అక్కడే చేయించేమన్నానండి. అయితే ఇప్పుడు చేపల పులుసు అనగానే గోదావరి స్టైల్లో నేను మీకు 2-3 చూపించే ఉంటాను చేపల పులుసులో. అయితే ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేయడం కాదు, ఇంకా చేపల పులుసు వచ్చిన వాళ్ళకి కొంచెం అటు ఇటుగా కొంచెం ప్రాసెస్ మారుతుంది కానీ టేస్ట్ మట్టుకి బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన సైడ్ ఎవరైనా చూస్తుంటే కనుక చూడండి. చాలామంది చేసే ఉంటారు కానీ ఇప్పుడు నా స్టైల్లో చేస్తున్నాను నేను కూడాని. మామిడికాయ అనేది మనం గోదావరి స్టైల్లో ఎలా చేస్తామంటే ఉత్తి చేపలు మామిడికాయ అమ్మ ఎగిరి పెట్టేవారు అనమాట. అంటే ఇంకా చేపల పులుపు అంటే చింతపండు పులుపు ఏమి వేసకుండా ఇగిరి కింద మామిడికాయ వేసి కొరమైన ఇగిరని అలా పెట్టేవారు. కొరమైన కానీ కొయ్యం కానీ ఇలాగ మామిడికాయ వేసి ఇగిరి కింద కొంచెం జ్యూసీగా చేసి దింపేసేవారు. కొత్తిమీర అలా జల్లేసి, మామిడికాయ ఉంటే కొత్తిమీర వేస్తే బాగుంటుందని. అలా మన గోదావరి సైడ్ అలా స్టైల్గా ఆ స్టైల్లో చేస్తాము. అయితే ఇప్పుడు మేము చేసేది నెల్లూరు ప్రాసెస్ కాబట్టి ఇందులో అల్లం కూడా వాటర్ అంట. ఎల్లుల్లిపాయలు మటుకి నేను కొన్ని తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. అసలు అల్లం ఎల్లుల్లిపాయ కూడా వాటర్ అనుకుంటా. ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకొని ముందు పొడి చేసేసుకుందాం. ఈ పొడి చేసేసుకొని ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా కలిపి చేద్దాము. ఇదిగోండి, నేను అగారో వాళ్ళది పర్సనల్ బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది మనకి చక్కగా ఈజీగా పొడి చేసుకున్న జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో 3 జార్స్ వస్తాయి అన్నమాట. వారంటీ కూడా ఉంది మనకి, చక్కగా యూస్ఫుల్ అవుతుంది. కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. జ్యూస్ చేసుకోవచ్చు, ఇలాగా మసాలా పొడులు ఆడుకోవచ్చు, అన్ని కూడా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. 3 జార్స్ అయితే ఇస్తారన్నమాట. అయితే వారంటీ కూడా ఉందండి. 1 ఇయర్ 2 ఇయర్స్ అనేది నాకు ఐడియా లేదు, కానీ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే వాడుతున్నాను, అప్పుడే నేను 6 నెలల నుంచి పైన మాటే నేను వాడుతున్నాను. అసలు ఇప్పుడు వరకు అయితే ఏ కంప్లైంట్ రాలేదు. చూడండి, 3 జార్స్ ఉండడం వల్ల ఈజీగా అయిపోతుంది. ఇదేమో చిన్నదన్నమాట, ఇందులో మసాలా పొడి అది వేస్తే చక్కగా నలిగిపోతుంది. చూడండి, సగం నలిగిపోయిన తర్వాత పొడి కొద్దిగా ఎల్లుల్లిపాయ కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. వీళ్ళైతే అసలు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది ఏం వాడరు అనుకుంటా అండి నెల్లూరు చేపల పులుసులో. వాళ్ళు వండే పద్ధతి అదే అనుకుంటాను. కానీ ఈసారి ఎప్పుడైనా నెల్లూరు వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్తే కనుక ఖచ్చితంగా టేస్ట్ చేయాలండి, చూడాలి. అండి, నలిగిపోయింది. మసాలా పొడి అయితే పక్కన పెట్టేద్దాము. నాకు కూడా ఎలా వస్తుందో ఏంటో టేస్ట్ అసలు చూడాలని చాలా ఎక్సైటెడ్గా వండుతున్నాను అనమాట. నేను కూడాని చూద్దాము టేస్ట్ ఎలా వస్తుందో. మా వాళ్ళు అయితే పులుసు చాలా ఇష్టం అండి, నేను చేసిన పులుసు అంటేనే. మా హారికకి, మా సాయిరామ్ గదిని పులుసు పెట్టమని వాళ్ళు గొడవ చేశారు. లేదు, ఈసారి నెల్లూరు స్టైల్లో చేద్దాము. ఇదిగోండి, పొడి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే నేను ఒక ఇంత పాయ తీసుకున్నాను అనుకోండి, ఇంత పాయ ఉల్లిపాయ తీసుకున్నాను. ఇంకొక చెక్క తీసుకున్నాను అంతే. ఇది కూడా కొంచెం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అప్పుడప్పుడు పక్క జిల్లాల్లో కూరలు కూడా మనం చక్కగా చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. టేస్ట్ అయితేని ఎప్పుడు అంటే మామిడికాయ చేపలు ఇంట్లో వండుతారు అమ్మ వాళ్ళు బాగా. అదే మీకు చెప్పాను కదా ఇందాక, కొరమేనని, కొయ్యంగని, లేదా కట్టె పెరుగులని, మెత్తలని ఇలా మామిడికేసి వండుకుంటాము. అచ్చంగా ఇంకా మామిడికాయ వేసి వండుతాము, చింతపండు వాడడం. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రాసెస్లో ఏంటంటే చింతపండు, టమాటా, అలాగే మామిడికాయ 3 రకాలు వండుతారు. నేనైతే టమాటాలు తీసుకున్నానండి. ఒక చూడండి గుజ్జు ఎంత ఉందో. ఒక చిన్న టమాటాలు తీసుకున్నాను కాబట్టి, నేను నిమ్మకాయ సైజ్ అంత టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఒక 4 ఎన్నో తీసుకున్నాను. అంటే చేపలను బట్టి మీకు ఇది వరకు వండుకునే అలవాటు ఉంటుంది కదా చేపల కర్రీ, దాన్ని బట్టి మీరు ఉజ్జాయింపున వేసుకోండి. ఇవి కొంచెం అటు ఇటు అయినా పులుపు మటుకి బ్యాలెన్స్ చేసుకునేలా మీరు చూసుకుంటే చాలు వేసుకునేటప్పుడు. అదొక్కటే. ఇంకా ఉల్లిపాయలు అంటారా మన ఇష్టం, గ్రేవీకి తగ్గట్టుగా. నేనైతే ఇది కేజీన్నర ఉంటున్నాయి, కేజీన్నర కానీ 2 కేజీస్ కానీ ఉంటాయి ఈ ముక్కలు అయితేని. ఇప్పుడు నేను వాడుతుంది ఏంటంటే, వాళ్ళు ఏం చేశారంటే ఆవాలు వేస్తున్నారు ప్రతి ఒక్కరు ఆయిల్ వేసేసి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది చేపల పులుసు కానివ్వండి, మటన్ కర్రీ, చికెన్ కర్రీలోకి పల్లీల నూనె సూపర్ మాట, కూర టేస్ట్ రావాలంటే.
మనకి టేస్ట్ రావాలంటే కూర పల్లీల నూనె, వేరుశనగ నూనె, లేదంటే ఇంకా నువ్వుల నూనె అలా బాగుంటాయి టేస్ట్ అయితేనే. అయితే నేను ఇక్కడ ఏం వాడుతున్నా అంటే చేపల కూరకి మస్టర్డ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. మనం చాలా మంది వాళ్ళు అయితే మామూలు నూనెలో ఆవాలు వేసి వేపుతున్నారు. నేనేం చేస్తున్నానంటే ఆవ నూనె వేసుకుంటున్నాను. చేపల కూరలోకి ఆవ నూనె అయితే సూపర్ అండి. మీకు తెలుసా పులుసు చేప పులుసు గోదావరి స్పెషల్ కదా, ఆవకాయ నూనె వేసి కూడా చాలా మంది పులుసు పెడతారంటారు. ఎందుకని? ఆవపిండి అది ఉంటుంది కాబట్టి అది బాగా ఊరి ఆయిల్ కారం ఇవన్నీ ఊరి ఆ నూనె ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అది బాగుంటుంది చేపల పులుసులో అంటారు. ఇప్పుడు నేను ఆవ నూనె వేసాను కదా, ఆవ నూనె వేసుకున్న తర్వాత వెంటనే ఏమీ వేయకూడదు. అది బాగా కాగాలి, కొంచెం బాగా కాగితేనే మంచిది. లైట్ గా మనకి పొగ వస్తున్నట్టు ఉంటే అప్పుడు అన్ని వేసుకోవాలన్నమాట, ఇంగ్రీడియంట్స్ అన్ని. అయితే నేను దీంట్లో కొంచెం వేరుశనగ నూనె కూడా వేసుకుంటున్నాను కొద్దిగా. బాగా కాగాలన్నమాట, టేస్ట్ అప్పుడు బాగుంటుంది. వాసన వస్తుందండి, వస్తుందా? వాళ్ళని అడుగుతున్నాను చూడు, మన ఫ్యామిలీ మెంబర్స్. సారీ అండి, ఏమనుకోకండి. అంటే మా వాడిని అడగపోయి స్మెల్ వస్తుందని. చూసావా స్మెల్ వస్తుంది కదా, ఇలా వస్తున్నప్పుడు అండి కొద్దిగా కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముద్ద బాగా వేగాలండి అది. అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువే. చేపల పులుసు ఎప్పుడైనా సరే కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. నీచు వాసన రాకుండా శుభ్రంగా కడిగేసుకొని చక్కగా మనం కారం అది కరెక్ట్గా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎంతమంది టేస్ట్ చేసి ఉంటారు నెల్లూరు చేపల పులుసు, నాకు కామెంట్ ద్వారా చెప్పండి, నేను కూడా చదువుతాను. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడూ మాకు నెల్లూరు సైడ్ చుట్టాలు ఎవరు లేరు. అంటే చేపల పులుసు కోసం చుట్టాలను కలుపుకోవాలేమో మేమైతే ఇప్పుడు. అలాగే ఉంది. నిజంగా నాకు అలాగే అనిపించింది, ఎవరైనా చుట్టాలు ఉంటే బాగుంది కదా, వెళ్ళి టగటగా నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేసేద్దాం కదా అనిపించింది. నిజంగా కొన్ని సార్లు టీవీలోని మనం చూస్తున్నప్పుడు రెసిపీలు నూరు ఊరుతుంది. నేను కూడా అలాగే మిమ్మల్ని ఊరిస్తూ ఉంటానేమో అప్పుడప్పుడుని. కానీ మంచి టేస్టీగా చేసుకోవాలి అంటే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఏ రెసిపీ అయినా సరే కొంచెం టైం ప్రాసెస్ ఉంటే ఆ కూర మంచి రుచి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను వాడే దాంట్లో సముద్రపు ఉప్పు అంటాం కదా, అదే కళ్ళుప్పు, నేను సాల్ట్ అది వాడినండి. మాకు ఒక్కడికి వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇంటి దగ్గర ఇచ్చేసుకుంటాను. ఉప్పు కూడా వేసేసాను. కలర్ కొంచెం ఎల్లో కలర్లో ఉంది కదా, మస్టర్డ్ ఆయిల్ అన్నమాట. కొంచెం అది కాగిన తర్వాత లైట్గా కళ్ళు అనేవి మండుతాయి మనకి ఆ హీట్కి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మండుతుంది అన్నమాట కళ్ళు. ఇదిగోండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొన్ని కనబడుతున్నాయి కదా, కొంచెం అలా చెక్క ముక్క కింద చేసుకుంటే చేపల పులుసులోకి బాగుంటుంది అన్నమాట. మొత్తం పేస్ట్ కాకుండా ఇది ఇలా కొంచెం సగం పేస్ట్ సగం ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నా బాగానే ఉంటుంది. లేదా నలిపేటప్పుడే కొంచెం చెక్క ముక్క కింద మిక్సీలో నలిపేస్తే సరిపోతుంది. పసుపు వేసుకున్నాను కదా, కొంచెం పసుపు ఎక్కువే వాడాను. నీసు కూరలోకి నేను కొంచెం ఎక్కువగానే వాడతానండి. ఇదిగోండి, టమాటా పేస్ట్ కూడా వేసేసాను. పూర్తిగా ప్యూర్ చేయలేదన్నమాట, ఎందుకంటే చిన్న చెక్క ముక్కల కింద ఎక్కువసేపు తిప్పితే మనకి మెత్తగా అయిపోతుంది. కొంచెం ఇలాగా ఇలా దగ్గర చూపించడా, ఇలా కొంచెం పలుకుల కింద ఇది కూడా ఒకసారి బాగా వేగనిద్దాము. కారం వేస్తున్నానండి. మా చిన్నోడు కారం వేసేసావు కదమ్మా అంటున్నాడు. ఆ కలర్ చూసి, టమాటా కలర్ అన్నమాట, రెడ్ కలర్లో ఉంటుంది కదా, కారం కొంచెం ఎక్కువే వేస్తున్నానండి నేను. మనకి మామిడికాయ అన్నీ వేస్తున్నాం కదా, టమాటా ఇవంతా పులుపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం లాగేసుకుంటుంది అన్నమాట. మనం వేసేటప్పుడు ఇంత ఎక్కువ వేసేస్తున్నామా అని అనుకుంటాం, కానీ ఇంత ఎక్కువైతే అవ్వదండి, లాగేసుకుంటుంది. ఆ పులుపు ఉప్పు అంతా కారం బాగా లాక్కొని సమానంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కదా, ఇలాంటి టైంలో కొంచెం ఆయిల్ పోసుకోవచ్చు అన్నమాట. వేగుతుంది కదా, ఉడికేటప్పుడు వేసుకుంటే కొంచెం నూనె వాసన వస్తుందేమో, కానీ పచ్చివాసన కింద ఇలా వేపేటప్పుడు వేసుకుంటే పర్వాలేదు, బాగుంటుంది. ఇదిగోండి, చేపల కూరకి ఎప్పుడైనా సరే నూనె కారం ఉప్పు కూడా కొంచెం తగిలించాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. మీతో మాట్లాడుతూ ఇలా చేసేస్తూ ఉంటాను కదా, నాకు అసలు పని అయినట్టే ఉండదు అన్నమాట. చాలా చక్కగా అయిపోద్ది ఈజీగాని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.
ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం మసాలా పొడి, కొద్దిగా వేస్తున్నాను. నేను కొంచెం ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను కదా. మెంతులు, జీలకర్ర, ధనియాలు, అంతే, కొద్దిగా ఎల్లుల్లిపాయలు. ఇంకా మసాలా ఏమైతే ఇందులో ఏమీ లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత నీళ్ళు పోసుకోవడమే కొంచెం ఉడకడానికి. చూడండి, ఇది కొంచెం ఈ గ్రేవీ మనకి ఉడకాలన్నమాట. మరి మామిడికాయ ముక్కలు ఎప్పుడు వేస్తారు అని అనుకుంటున్నారా? వేస్తానండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా వేవల్సినవి ఉన్నాయి కదా, అవన్నీ వేస్తాను. ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. వాటర్ పోసి ఉడికే ఉంటుంది. పొగలు కక్కేస్తుంది, వేడివేడిగా ఉంది. ఆయిల్ అయితే మంచిగా కలర్ బాగుంది కదా నాన్న, చూడ్డానికే చాలా బాగుంది. మరి టేస్ట్ కూడా చూడాలంటే ఇంకా పులుపది పిండాలి కదా. ప్రస్తుతానికైతే ఇది ఉడికిపోయినట్టే అండి. ఇందులో కొంచెం నేను చింతపండు పులుసు పిండుతాను అనమాట. ఇదిగోండి, నేను చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. ఇది ఒక 80 గ్రాములు అలా నేను చెప్పలేను, ఎందుకంటే ఉజ్జాయింపుని తీసుకున్నాను నేను. మీరు మట్టిగా ఒకసారి చూసుకోండి. కొంచెం పులప పిండం కదండి, ఉప్పు కూడా వేస్తున్నాను. మామిడి ముక్కలేలే వేస్తాను, కంగారు పడకు. ఇదిగోండి, మేము చాలామంది అన్నారు చేప కన్ను తీయట్లేదు మీరని. మాకు అంటే తింటారని కాదు కానండి, తలకాయ ఎక్కువగా తినడం తక్కువే. మేము మా బిట్టుకో వేసేస్తూ ఉంటాను. తినేవాళ్ళు ఉంటే ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా వాళ్ళకి కుదిరితే, మా వారికి ఒకసారి తినాలనిపించింది అనుకోండి తింటానంటారు, తీస్తాం. అయినా మాకు కళ్ళుతో ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదులేండి. కన్ను అది ఇబ్బంది ఏమి లేదండి, తీసేసుకుంటే తీసేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇదిగోండి, నేను చేప ముక్కలన్నీ వేసేస్తున్నాను. మా వాడికి, మా పెద్దోడికి ఏమో శనంటి ఇష్టం. శనంటి తెలుసు కదా, చేప గుడ్లు అంటాం కదా, అదండి. ఇది కొంచెం మరుగుతున్నప్పుడు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు వేయను, కాస్త అంటే ఇంకొంచెం అది తిరగబడాలన్నమాట. ఈ పులుసు ఉంది కదా, తిరగబడ్డాక. ఇదిగోండి ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. మామిడికాయ ఎలాంటి సెలక్షన్ చేసుకోవాలంటే కొంచెం తీపి ఉండాలండి. అలా ఉన్న పప్పు మామిడికాయనే చూడండి చాలా రుచిగా ఉంటుంది. నేను కొంచెం స్వీట్నెస్ ఉన్నది చూసుకుంటాను. తీపి పులుపు ఉంటుంది అన్నమాట. 20% పులుపు ఉందనుకోండి, సారీ తీపి ఉందనుకోండి, మిగతా 80% పులుపు ఉందనుకోండి, ఆ మామిడికాయ పులుసుల్లో కూడా బాగుంటుంది టేస్ట్. ఎలాగ మనం ఇప్పుడు చింతపండు గుజ్జు వేసాం కదా, నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను. కొంచెం లైట్గా రంగు వచ్చింది కాబట్టి అది వేసుకున్నాను అనమాట. కొంచెం తీపి పులుపు ఉంది. లేకపోతే నెల్లూరులో అయితే రా మ్యాంగో అని చెప్పేసి ఉంటుంది, అది చెరుకు రసం, మరి నాకు తెలియదు, అది ఇంత పొడుగ్గా ఉంటుంది కాయ, అది అయితే వాడతారంట. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే, చూడడానికి చేపల పులుసు సదిరిపోతుంది కదా. ఇంకా మసాలా పొడి కూడా వేసేసుకుందాము. ఇదంతా కలిపి ఉడకాలి. ఇప్పుడు ఈ మసాలా పొడి అంతా కూడా వేసేస్తున్నాను నేను. ఓహో, తీస్తున్నావా? ఇదిగోండి, చేపల పులుసు అయితే నేను గరిటెతో అయితే పెట్టట్లేదు, ఇడిపోతాయి కదా అని చెప్పేసి ఇలాగా మనం ఒకసారి చేతితోటే అటు ఇటు తిప్పాలన్నమాట. పొగలు వస్తున్నా కానీ మంచి సువాసన వస్తుంది. కొత్తిమీర వేయకపోవడమే మంచిది అనుకుంటున్నాను, ఎందుకంటే నెల్లూరు కొత్తిమీర పెద్దగా వేయరంట ఈ చేపల పులుసులోని, మామిడికాయ ముక్కల్లో. కానీ మా అమ్మ వాళ్ళైతే చేపలు మామిడికాయ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొత్తిమీర అయితే వేసేవారు. చికెను మామిడికాయ వండినా, మటన్ మామిడికాయ వండినా కూడా. కానీ నాకు కూడా టేస్ట్ చూసిన తర్వాత ఇందులో కొత్తిమీర వేయకపోతేనే బెస్ట్ అనిపించింది. ఉప్పు చూశాను, సూపర్ ఉంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేపి పొడి వేసాం కదా ఎల్లుల్లిపాయలోని, ఆ ఫ్లేవర్ తెలిసింది. మరి ఇందాకడైతేనే స్టార్టింగ్లో కొంచెం చూడగానే, మరి ఇప్పుడు ఇంకా మరిగింది కాబట్టి ఇప్పుడు ఒకసారి చూస్తాను. గుజ్జు అంటే కొత్తలు ఆడిపోతుంది పులుసు. ఇప్పుడు సిమ్లో పెడదాము. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గితే బాగుంటుంది. ఇప్పుడైతే ఉప్పు చూసుకుని టేస్ట్ అన్నీ అంటే కరెక్ట్గా సరిపోయినా లేదా చూసుకుంటే సరిపోతుంది. కారం కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ వేసాను, ఇంకొంచెం వేసుకున్నాను.
మరుగుతున్నప్పుడే కొంచెం చూసుకుని, పులుపు ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుద్ది. అది కూడా స్టార్టింగే చేసుకోవాలి కొంచెం, అంటే పులుపు పిండినప్పుడే. చాలా బాగుంది, జ్యూసీగానే. చాలామంది చిక్కగా ముక్కగా పట్టేటట్టుగా దింపుతారన్నమాట. మా వాళ్ళకేమో అలా కొంచెం పులుసు కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుందని వాళ్ళకి ఇష్టం అన్నమాట. కాబట్టి నేను మా వాళ్ళ కోసమని కొంచెం ఇలా ఉన్నప్పుడు తింపేస్తున్నాను, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తింపేసుకుంటున్నాను. ముక్కకి పట్టేటట్టు చూసుకుంటే మీరు చాలా బాగుంటుంది. ఇలా సైడ్కి ఉండమా, నాకు కనబట్టలేదు. ఇదిగోండి మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది, మీకు కనపడుతుందా చూపిస్తాను ఉండండి. ముక్క తీసి ఆల్మోస్ట్ ఇంక అన్ని ముక్కలు ఉడికినట్టే. మామిడికాయ ముక్క, చేప ముక్క. చేప ఎక్కువ ఉడికి చెడిందంటారు కదా, కాబట్టి సరైన టైంలో దింపేసుకుంటేనే మంచిది. ఇదిగోండి ముక్క ఉడికిపోయింది. ఇదిగోండి ఇంకా చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రెసిపీ అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసింది, వంటగదిలోంచి. వేరే గిన్నెలకు కూడా తీసుకుని పెట్టుకోవచ్చు, ఇంకా అన్ని గిన్నెలు చేసే కన్నా వేడివేడిగా ఉంది కదండి. అసలు ఇప్పుడు వండాం కాబట్టి సాయంత్రం తింటే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. పులుపు కూర ఏదైనా అంతే, అప్పటికప్పుడు కన్నా సాయంత్రం తింటేనే బాగుంటుంది. కానీ ఇంకా నేను లంచ్కి ఇదే వండాను కాబట్టి వేడివేడిగానే పిల్లలకు కూడా వడ్డించేస్తాను. వాళ్ళు కూడా ఆకలేస్తుంది అంటున్నారు, మంచిగా ఆవరమంటూ ఉన్నారన్నమాట. చెప్తారు, వాళ్ళే చెప్తారు ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందన్నది. పులుసు చూసారా, చూడ్డానికి కూడా మీకు తెలుస్తుంది కదా. నేను చిక్కగా పెట్టుకోలేదండి, మా వాళ్ళకి ఇష్టం ఉండదని చెప్పేసి నేను కొంచెం ఇలాగ పులుసులాగే చేసుకున్నాను. లేదంటే చాలామందికి ఇష్టం ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే దగ్గర గంట ముక్కకు పట్టేసే అంతలాగా ఎగరబెట్టుకోవచ్చు, అలా ఇష్టపడితే కనుక. ఇదిగోండి మా ముగ్గురు పిల్లలకి రైస్లోకి వడ్డించేస్తున్నాను. కానీ బెండకాయ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ నెల్లూరులో మామిడికాయ ముక్క కదా, అదే ఈ నెల్లూరు స్టైల్లో మామిడికాయ ముక్క కదా, నేను ఒక మామిడికాయ ముక్క కూడా వేస్తాను పిల్లలకి. బెండకాయ ప్లేస్లో మామిడికాయ ముక్క. వాళ్ళు కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నారు ఇది. హారిక అయితే, హారిక ఫ్రెండ్స్ ఉన్నారంటండి, నెల్లూరు ఫ్రెండ్స్. హాస్టల్లో అది ఉంటారు కదా, వాళ్ళైతే కర్రీ ఒకసారి చేసి తీసుకొస్తే హాస్టల్లోకి పిల్లలు అందరూ తిన్నారంట. చాలా బాగుందమ్మా, బాగుంటుంది, నువ్వు కూడా ట్రై చేయతేనని చెప్పేసి అందే హారిక. సరే అని చెప్పేసి ఇంకా ట్రై చేశాను. మా హారికకి ఒక ముక్క, మా చిన్నడికి ఒక ముక్క, మా పెద్దడికి ఒక ముక్క. అయితే మా పెద్దడికి ఇంకోటి ఏంటంటే ఇష్టం, శన అంటారు కదా అదన్నమాట. అంటే ఇది చేపలోనే ఉంటుందన్నమాట. ఈ శన అంటే వాడికి చాలా ఇష్టం. ఇది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ముగ్గురికి షేర్ చేస్తాను. సాయి దా వచ్చేసి అన్నయ్యకి అదిగో పిచ్చి, వాడికే పిచ్చి బాగా వేసి అన్నయ్యకేసే. ఇంటికి శన బాగానే వచ్చింది ఈ చేపలోని. కాదా, నేను ఇంకా శనలో చేప అనుకుంటున్నాను. నేను అలాగే చెప్పేసి నాకేం తెలుసు. నేమో మరి మీరు అంతా అంటే నాకేం సపరేట్గా కూడా చెప్పలేదు. చేపలో ఇప్పితే అందులో శన ఉంటే శన చేప అనుకుని చెప్పానండి నేను. శనక అను తెలుసు. బాగుందా? మీ నెల్లూరు ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చిన చేపల పులుసు లాగే ఉందా కొంచెం? అయితే నాకు నెల్లూరు చేపల పులుసు పెట్టడం వచ్చేసింది. అయితే టేస్ట్ ఉంది, ఏం చూడండి, మీరు చూడండి. చెల్లి అయితే తిన్నావు నువ్వు? అరే నేను అడిగేదాకా చెప్పకుండా ఉంటారేట్రా, చెప్పండి రా. బాగుందా? కానీ మన రెగ్యులర్గా పెట్టిన పులుసు మీద ఇది కొంచెం మీకు ఏమైనా మామిడికాయ ఉంటుంది కదా మరి. కానీ ఒకటి మిస్సింగ్, బెండకాయలు. నార్మల్గా చేపల పులుసులో బెండకాయలు వేయలేదు. వేరు నెల్లూరు చేపల పులుసులో కొత్తిమీర వేరు, మామిడికాయ బెండకాయ ప్లేస్లో మామిడికాయ మాట అంతే. బాగుంది కదా. ఇదండి, ఖచ్చితంగా ఈ స్టైల్లో కూడా చేయండి. నెల్లూరు వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను సరదాగా చేశాను, అసలు ఎప్పుడు చేయలేదు ఈ స్టైల్లోని. ఇంతకుముందు ఎప్పుడైనా అయితే మామిడికాయ కొరమేను ఇలాగన్నీ తెలుసు, కానీ అచ్చంగా మామిడికాయ వండడం తెలుసు. కానీ ఇలా 3 కాంబినేషన్స్, టమాటా, మామిడికాయ, చింతపండు ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగుంది. మస్టర్డ్ ఆయిల్ వేసి చేశాను కాబట్టి టేస్ట్ కూడా అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye. బాయ్ అండి.